చెన్నూరులో గెలిచినప్పుడు నా మెయిన్ ముద్ద అదే ఉండే. అవును. ఈ శాండ్ మాఫియా ఏదైతే నడుస్తుందో చెన్నూరులో ఇది బంద్ చేస్తానని చెప్పి నేను ప్రజలకు మాట ఇచ్చినాను. నేను మంత్రి అవ్వక ముందే నేను ఎంత ప్రెషర్, ఎందుకంటే చాలా ప్రెషర్ ఉండింది. మనకు తెలిసిన వాళ్ళే వచ్చి చెప్తారు, సార్ కాంట్రాక్టర్ మనవాడు ఇది అది అని చెప్పి ప్రెషర్ చాలా ఉండేది. కానీ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఇది దీంట్లో ఎవరైతే 2 థింగ్స్ అవుతున్నాయి ఈ ఇసుక మాఫియాలో. ఒకటి, ప్రభుత్వానికి సరిగా పన్ను రావటం లేదు. కస్టమర్ ఎవరైతే ఎండ్ యూజర్ ఉందో ధర ఎక్కువ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏముండాలి, కామన్ మ్యాన్కి ఇసుక ప్రైస్ తక్కువ ఉండాలి, ఏదైతే పన్ను రావాలో అది రాష్ట్ర ప్రభుత్వం రావాలి. సో దీన్ని చేసే బాధ్యత యాజ్ మైనింగ్ మినిస్టర్ నాకు ఉంది. కానీ నేను ఎమ్మెల్యేగానే నేను నా ఏరియాలో ఇంత ప్రెషర్ వచ్చినప్పటికీ కూడా ఈ ఇసుక మాఫియాని బంద్ చేయడం జరిగింది.